మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ ప్రేమపూర్వక శుభాలను తెలియజేస్తున్నాను. ఎంతమంది నూతన కృప వాగ్దానం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు, వీక్షిస్తూ ఉన్నారు. అతి ప్రియులందరికీ ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు కొరకు దేవుడు మన ముందున్న మార్గము సరళము చేయడానికి ప్రతి శోధన, బాధ, ఇరుకు, అవసరత అన్నిటిలో తన కార్యము సంపూర్ణంగా నెరవేర్చబడటానికి బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనలు 20వ అధ్యాయం 2వ వచనంలో ఉన్న ఆ వాగ్దానాన్ని ఈరోజు దేవుడు మనకు దయచేస్తున్నాడు. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన మీకు సహాయము చేయును, సియోనులో నుండి ఆయన నిన్ను ఆదుకొనుగాక. చూడండి, మనుష్య జీవితం ఈ లోకములో అనేకమైన అవసరతలతో నిండినదై ఉంది. అయితే ప్రతి అవసరత తీర్చబడటానికి ప్రభు యొక్క సన్నిధిని మనము వేగంగా వెతకవలసిన వారమై ఉన్నాం. ఎక్కువగా వెతికి అడిగి పొందుకోవలసిన వారమై ఉన్నాము. ఆయన నామమును ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదని వాక్యము చాలా క్లియర్గా, స్పష్టముగా తెలియజేస్తుంది. మరి మీరందరూ ఉదయకాలమే మోకరించి ప్రభు సన్నిధిలో మీ అవసరతలన్నిటి గురించి మొరపెడుతున్నారా? ప్రార్థిస్తున్నారా? 1-2 అవసరతల కొరకు ప్రార్థించి మిగతావన్నీ కూడా వదిలేస్తున్నారా? అన్ని ప్రభు చేతులకి మీ అక్కరలు, అవసరతలు అన్ని ప్రభు చేతికి అప్పగించండి. ఏకాంతంగా ప్రభుతో చెప్పండి. చెప్పటం మాత్రమే కాక పట్టుదలగా అడిగినదే ప్రతి ఉదయం, ప్రతి సాయంకాలం ప్రత్యేకంగా సమయాన్ని సిద్ధపరచుకొని దేవుని సన్నిధిలో కూర్చోనండి ప్రార్థించడానికి. తప్పనిసరిగా మీ మనవులు ఆలకించబడి క్రీస్తు యేసు మహిమైశ్వర్యములో నుండి మీ ప్రతి అవసరత తీర్చబడునుగాక. ఆమేన్. చాలా కుటుంబాల్లో, చాలా మంది జీవితాల్లో మరి నెలంతా కష్టపడుతున్నాను, మరి నెలంతా కష్టపడితే ఒక అమౌంట్, జీతం చేతికి వచ్చినప్పుడు అది పిల్లల ఫీజు కనో, ఈఎంఐ కనో, అనేకమైన బిల్లుల కనో, లేకపోతే కుటుంబ పోషణ కనో అంతా కూడా ఎంత సర్దుతూ ఉన్నా సరే, ఎంత తక్కువ ఖర్చులు చేస్తున్నా సరే, నెల వచ్చేసరికి అన్ని ఫీజులు కానీ, ఈఎంఐలు కానీ, బిల్లులు కానీ, ఇంటి అద్దెలు కానీ, తినటానికంటూ ఏమీ లేక ఎన్నో త్యాగాలు చేస్తూ ఎంత సర్దుకుంటూ ఉన్నా, ఎంత ఖర్చు తగ్గించుకుంటూ ఉన్నా ఎన్నో కుటుంబాల్లో సరైన ఆహారం కూడా తినలేని కుటుంబాలు, వ్యక్తులు ఉన్నారు. కానీ అటువంటి బిడ్డలు ఏవి కూడా, ఏ విషయంలో కూడా కృంగిపోనవసరం లేదు. సమస్తాన్ని మనకు సమృద్ధిగా, ధారాళముగా ఇయ్యగలిగిన దేవుని వైపు ఒక్కసారి విశ్వాసంతో కనులెత్తి మీరు మోకరించి ప్రభువా నా అక్కర తీర్చు అని ప్రతి ఉదయం, ప్రతి సాయంకాలం మీరు ఈ రీతిగా కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుని ఐశ్వర్యములో నుండి, ఆ మహా ఐశ్వర్యములో నుండి మీ ప్రతి అవసరత తీర్చబడుతుంది. బైబిల్ గ్రంథంలో ఇలా రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:19లో దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు నందు మీ ప్రతి అవసరత తీర్చును. క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వర్యము, క్రీస్తు యేసు యొక్క ఐశ్వర్యములో నుండి మనకి తీసి ఇవ్వబడతా ఉంటుంది. అది ఎవరు కంటికి కనబడనిది, మన చెవులకు వినబడనిది ఆయన ఐశ్వర్యము. ఆ ఐశ్వర్యములో నుండి, ఆయన యొక్క ధనాగారములో నుండి, ఆ ఐశ్వర్యములో నుండి ఎవరు అడుగుతున్నారు, ఎవరు విసుగక తలుపు తట్టుచున్నారు, ఎవరు ప్రభు సన్నిధిలో కనిపెడుతూ ఉన్నారు, వారి వారి అక్కర్ల నిమిత్తం దేవుడు ఇచ్చి, ధారాళముగా ఇచ్చి తృప్తిపరచువాడై ఉన్నాడు. కనుక విశ్వాసంతో మన ఖాళీ చేతులను దేవుని వైపు చాపుదాం, అడిగిదాం, వేడుకుందాం. దేవుడు ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితాన్ని సకల సంపదలతో, సమృద్ధితో, శ్రేష్ఠ పదార్థాలతో దేవుడు ప్రతి వారిని నింపి పోషించునుగాక. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఉదయకాలం ఎంతమంది అనేక కొరతలలో కుటుంబ పోషణ నిమిత్తం, అనేకమైన ఈఎంఐల నిమిత్తం
ప్రభు తీసుకున్న అప్పులు పెరుగుటతో అవి చెల్లించలేక ఇంటి అద్దెలు కూడా ఇవ్వలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయి వారి జీతము సరిపోక చాలని అసంతృప్తితో ఎంతమంది ప్రభా నిన్ను కలిగి ఉన్నారో అసంతృప్తితో ఇక వారు బాధింపబడక ప్రతి కరువును ప్రతి అసంతృప్తిని తొలగించి ప్రతి స్థలములో వారి యొక్క జీతమును శాలరీస్ని ఇంక్రిమెంట్ చేయమని ప్రార్థిస్తున్నాను, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. నా తండ్రి ఇక మీదట అటువంటి అసంతృప్తి లేకుండా సమృద్ధి అయినటువంటి దీవెన ప్రతి తలల మీద ప్రతి కుటుంబాల మీద నూతనముగా మీరు కుమ్మరింప చేయబోతున్నందుకు స్తోత్రము నాయన. మీ సన్నిధిలో ఇప్పటికే తమ చేతులను ఎత్తి పట్టుకుని ప్రభా నింపండి అని వేడుకుంటూ మోకరించి అడిగి 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 మీ సన్నిధిలో అడుగుతూనే ఉన్న జీవితాలను జ్ఞాపకం చేసుకోండి. వారి కన్నీరు తొడవటానికి మీరు వారిని సమీపించండి. ఇక ఈ వాగ్దానం ద్వారా వారి కన్నీరు తొడవబడునుగాక, ఇక వారి ప్రార్థన సంపూర్ణముగా ఆలకించబడునుగాక. స్తోత్రం. గొప్ప ఫలాన్ని వారు పొందుకునేందుకు మీ కృప చూపమని సియోనులో నుండి పరిశుద్ధ స్థలములో నుండి వారి మనవి ఆలకించి సమృద్ధిని మీ బిడ్డలకు మీరు దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోనమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరై పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడి రీతిగా మీ అవసరతలను తీర్చి ఈరోజు మిమ్మలను సమృద్ధి వనరులతో ఆయన నింపి నడిపించుగాక. ఆమేన్.